హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి రేఖాంకన మీద 3 డిజిట్ నెంబర్స్ నేర్చుకుందాము. 3 డిజిట్స్లో ఏవైనా 3 డిజిట్ నెంబర్స్ తీసుకోండి మనము. సో మనం ఎలా యాడ్ చేస్తున్నానని నేను చూడండి. 7 + 8 ఎంత? 15. 7 + 8 15. 15 అన్నప్పుడు 15ని మనం ఎలా రాసుకోవాలి? ఒక హారిజాంటల్ లైన్, హారిజాంటల్కి ఎదురుగా 5 అని రాసుకోవాలి. సో 7 + 7 14 15. టోటల్ వచ్చేసి 15 అన్నప్పుడు హారిజాంటల్ లైన్ 5 రాసుకోవాలి. నెక్స్ట్ 5 + 3 ఎంత? 8. 8 16. 16 అంటే ఒక హారిజాంటల్. సో నెక్స్ట్ అమ్మ 6 + 17 ఎంత? 6 12 7 6 12 13. 13 అన్నప్పుడు 3 ఇస్ ద రిమైనింగ్ పార్ట్. నెక్స్ట్ 7 + 3 ఎంత? 10. 10 అన్నప్పుడు ఒక హారిజాంటల్ లైన్ 0. 0 + 7 హారిజాంటల్ లైన్ అనేది యాడ్ చేయాలి. 1 2 3 4. ఆ 4 అనేది పైన టాప్లో రాయాలి. ఇది క్యారీ పార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 4 + 3 ఎంత? 7. 7 + 6 ఎంత? 6 12 7. 6 12 13. సో 3 + 2 5. 5 + 4 ఎంత? 8. 5 + 4 8 అవుతుంది. 8 + 4 ఎంత? 12. 12 అన్నప్పుడు హారిజాంటల్ లైన్ 2 ఇస్ ద రిమైనింగ్. నెక్స్ట్ 4 + 2 6. 6 + 4 ఎంత? 10. 10 అంటే హారిజాంటల్ లైన్ 0 కదా. ఈ 0 యాజ్ ఇట్ ఈస్గా కింద రాసుకోవాలి. సో నెక్స్ట్ అమ్మ ఇప్పుడు హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకొని అది క్యారీ పార్ట్గా రావాలి. 1 2 3. సో 3 is the carry part here. నెక్స్ట్ 3 + 2 ఎంత? 5. 5 + 5 10. 10 అన్నప్పుడు హారిజాంటల్ లైన్ 0 is the remaining. నెక్స్ట్ 0 + 7 4. 0 + 4 4 ఉంది. 4 + 7 ఎంత? 11. 11 అంటే ఏం రాసుకో. నెక్స్ట్ వచ్చేసమ్మా 1 + 2 ఎంత? 3. 3 + 8 ఎంత? 3 + 8 11. 11 అంటే 1 క్యారీ పార్ట్. 1 + 2 3. సో మిగిలిన హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 1 2 3. సో టోటల్ వచ్చేసి 3307. 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. టెక్నోలో మనకు ప్రాబ్లమేటిక్గా ఉన్న క్వశ్చన్స్ అండి. సో వీటిని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 6 + 6 వచ్చేసి 12. 12 అన్నప్పుడు ఏంటి? ఒక హారిజాంటల్ లైన్ 2 ఇస్ ద రిమైనింగ్. మనం 5 + 2 ఎంత? 7. 7 + 3 10. 10ని మామూలుగా 10 అన్నప్పుడు 0 పెట్టేసుకుంటాం. 0 + 4 4. 4 + 2 6. 6 + 8 ఎంత? 6 + 8 ఈజ్ నథింగ్ బట్ 12 13 14. 14 అన్నప్పుడు 4 ఈజ్ ద క్యారీ పార్ట్. ఇక్కడ వస్తుంది ఇలా. 4 + 8 అన్నప్పుడు 12. 2 ఈజ్ ద రిమైనింగ్. 6 + 2 ఎంత? 8. 8 + 3 ఎంత? 8 + 3 11. 11 అన్నప్పుడు 1 ఇలా రాసుకోవాలి. 1 + 7 ఎంత? 8. సో ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఇలా ఉంది. సో 5 + 3 ఎంత? 8. 8 8 16. 16 అన్నప్పుడు 6 క్యారీ పార్ట్ వస్తుంది. 6 6 12 అన్నప్పుడు ఇక్కడ 2 ఈజ్ ద క్యారీ పార్ట్. 2 + 8 10. 10 అంటే 0. 0 + 8 8. 8 + 3 ఎంత? 11. 1 + 8 9. 9 + 7 ఎంత? 9 + 7 16 అవుతుంది. 16 అన్నప్పుడు 6 ఈజ్ ద క్యారీ పార్ట్. 6 + 4 10. 0 + 8 ఎంత? 8. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తున్నానో. 1 2 3 4 5 6. 6 ఈజ్ ద క్యారీ పార్ట్ ఇక్కడ. నెక్స్ట్ 6 + 6 ఎంత? 12. 12 అన్నప్పుడు 12 ఎలా రాసుకుంటాం? ఒక హారిజాంటల్ లైన్ 2 ఈజ్ ద రిమైనింగ్. నెక్స్ట్ 7 + 2 ఎంత? 9. 9 + 8 ఎంత? 8 8 16 17. 7 ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ 7 + 9 ఎంత? 16. 16 ఎలా రాసుకోవచ్చు? ఒక హారిజాంటల్ లైన్ 6 ఈజ్ ద క్యారీ పార్ట్. నెక్స్ట్ 6 + 1 7 అవుతుంది. 7 + 4 ఎంత? 11 అవుతుంది. 11 మీన్స్ క్యారీ పార్ట్ 1. 1 + 2 3. 3 + 5 ఎంత? 3 + 5 ఎంత? 8. 8 అన్నప్పుడు మనం క్యారీ పార్ట్ హారిజాంటల్ లైన్ తీసుకోకూడదు. సో క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి చూస్తూ ఉండండి. సో 5 + 8 అన్నప్పుడు తీసుకోకూడదు. 8 + 6 ఎంత? సో ఇక్కడ 14 అవుతుంది. 14కి హారిజాంటల్ లైన్ 1 4 వస్తుంది. 4 + 3 ఎంత? 7. మిగిలిన హారిజాంటల్ లైన్ని క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5. సో ఆన్సర్ ఈజ్ 5788. సో నెక్స్ట్ ప్రాబ్లం చూపిస్తాను. ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. 4 + 6 వచ్చేసి 10. 10 అన్నప్పుడు 0 ఇస్ ద హారిజాంటల్ లైన్. నెక్స్ట్ 0 + 7 ఎంత? 7. 7 + 5 ఎంత? 7 + 5 12 అవుతుంది. అండ్ దానికి హారిజాంటల్ లైన్ 2 ఇస్ ద క్యారీ పార్ట్ రాస్తాం. నెక్స్ట్ 3 + 2 ఎంత? 5. 5 + 5 10 అంటే 0 ఇక్కడ. 0 + 4 ఎంత? 4 అవుతుంది. 4 + 8 ఎంత? 12. 12 అన్నప్పుడు 2 ఇస్ ద క్యారీ పార్ట్. నెక్స్ట్ 9 + 2 ఎంత? 11. 11 అంటే 1 ఇలా రాసుకుంటాం. 1 + 5 6. 6 6 12. 12 అంటే 2 క్యారీ పార్ట్ ఇక్కడ రాసుకొని 2 ఇస్ ద రిమైనింగ్. ఇప్పుడు హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6.
6 ఈజ్ ద హారిజాంటల్ లైన్ కౌంట్ చేస్తే 6 వచ్చింది. సో నెక్స్ట్ 6 + 8 ఎంతమ్మా? 6 + 8 ఈజ్ నథింగ్ బట్ 14. 14 అన్నప్పుడు క్యారీ పార్ట్ 4. 4 + 9 ఎంత? 13. 3 + 8 ఎంత? 11. 1 + 6 7. 7 + 8 ఎంత? 7 7 14 15. 5 ఈజ్ ద క్యారీ పార్ట్. 5 + 4 ఎంత? 5 + 4 వచ్చేసి 4 + 9. 9 + 6 ఎంత? 15. సో 5 + 7 ఎంత? 7 వచ్చేసి 12 కదమ్మా, 12. సో 7 + 2 ఎంత? 9. 9 + 3 ఎంత? 12. సో 2 + 8 ఎంత? 10. సో హారిజాంటల్ లైన్స్ ఎంత ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇలా క్యారీ పార్ట్ రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు 8 + 7 ఎంత? 7 7 14 15 కదా, 5 ఇక్కడ రాసుకుంటున్నాను. 5 + 4 ఎంత? 9. 9 + 9 18. 18 అన్నప్పుడు క్యారీ పార్ట్ ఇలా రాసుకుంటాను. 8 + 7 ఎంత? 7 7 4 15. సో 5 + 5 0. 0 + 3 3. 3 + 5 8. 8 అన్నప్పుడు మనం రాసుకోకూడదు కదా. 8 + 4 ఎంత? 12. సో 2 + 8 10. 0 + 9 9. 9 + 5 ఎంత? 14. 14 అన్నప్పుడు 4 క్యారీ రాసుకొని 1 2 3 4 5 6 7. సో ఇంత ఈజీగా 3 డిజిట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.